గోదావరి నీళ్లను ఎత్తుకెళ్లేందుకు బనకచెర్లతో ఎత్తులు వేస్తున్న ఏపీ ఇప్పుడు కృష్ణా జలాలను విషయంలోనూ అదే కత్తితో తెలంగాణ గొంతు కోయనున్నది. బనకచెర్లతో గోదావరికి ఉరివేయడమే కాకుండా నాగార్జున సాగర్ కుడికాలువ వెడల్పుతో కృష్ణా నీటికి గురిపెడుతున్నది. 6 దశాబ్దాల పాటు పాలకుల అన్యాయంతో కృష్ణా జలాల్లో దగా పడిన నేల ఇప్పుడు మరోమారు వంచనకు గురవుతున్నది. నాడు పోతిరెడ్డిపాడుతో శ్రీశైలానికి చిల్లు పెట్టిన పాలకులు ఇప్పుడు సాగర్ నీటికి ఎసరు పెడుతున్నారు. అప్పుడు ఇప్పుడు తెలంగాణను గోసపెడుతున్నది, మన జల హక్కుల్ని బలిపెడుతున్నది కాంగ్రెస్ పాలకులు, సీమాంధ్ర నేతలే. తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలను తన్నుకుపోయేలా చంద్రబాబు కుతంత్రాలతో పురుడు పోసుకున్న బనకచెర్ల కృష్ణ జలాలకు ఎసరు పెడుతుంది. 6 దశాబ్దాల పాటు కృష్ణాలో తీవ్ర అన్యాయానికి గురై ఇప్పుడిప్పుడే బ్రిజేష్ ట్రిబ్యునల్ తో ఊపిరి పోసుకోవాలని తలపిస్తున్న తెలంగాణ గొంతును శాశ్వతంగా నులిమేందుకు సిద్ధమైంది. బాబు బనకచెర్ల ప్రాజెక్టు నివేదిక లోతుల్లోకి పోతే సాగునీటి రంగంలో తెలంగాణ చారిత్రక అన్యాయం పునరావృతం కానుందనేది స్పష్టంగా అర్థమవుతోంది. అంతరాష్ట్ర నది జలాల వివాదాల చట్టాలు, రాజ్యాంగబద్ధమైన ట్రిబ్యునల్స్ వీటన్నింటినీ ఉల్లంఘిస్తున్న చంద్రబాబు బనకచెర్లను అడ్డుకోవాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కమిటీ రూపంలో సహకరిస్తుండటంతో తెలంగాణకు కృష్ణా, గోదావరి 2 నదులు దక్కకుండా పోయే ప్రమాదం పొంచి ఉందని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెక్షన్ 3 కింద తెలుగు రాష్ట్రాల కృష్ణా జలాల పంపిణీ కోసం బ్రిజేష్ ట్రిబ్యునల్ కొనసాగుతున్న సమయంలో బనకచెర్ల చిచ్చు రేపడం అంటే తెలంగాణ నోట్లో శాశ్వతంగా మట్టి కొట్టడమేననే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ సర్కార్ చారిత్రక ద్రోహంలో పాలు పంచుకుంటుంది. ఒకరి సొంత లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడంపై తెలంగాణ సమాజం బగ్గుమంటుంది. ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్లిన బనకచెర్లపై పొంచి ఉన్న ప్రమాదాన్ని విప్పి చెప్తూ సబ్బండ వర్ణాల్లో చైతన్యాన్ని నింపుతుంది. ఈ నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం ఇప్పటికైనా కేబినెట్ లో చర్చించి బనకచెర్లను అడ్డుకునే దిశగా తీసుకునే స్పష్టమైన నిర్ణయాన్ని జన బాహుళ్యానికి బహిరంగ పరచాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గోదావరిలో వరద, మిగులు జలాల తరలింపు అంటూ చేపట్టేందుకు సిద్ధమవుతున్న బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ సాగు నీటి రంగానికి మరణ శాసనాన్ని లిఖించనుందనే ఆందోళన రోజురోజుకి పెరుగుతుంది. చంద్రబాబు నోటి నుంచి కేవలం గోదావరి జలాల తరలింపు అని చెప్తున్నా ఈ ప్రాజెక్టు మాటన కృష్ణా జలాలను తన్నుకుపోయే భారీ కుట్ర దాగి ఉందని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బనకచెర్ల ప్రాజెక్టు నివేదికలో ఇదే అంశాన్ని పొందుపరిచినట్లుగా స్పష్టం చేస్తున్నారు. కృష్ణా బేసిన్ లో వరద మొదలై కర్ణాటక దాటి తెలంగాణలోకి ప్రవేశించే కృష్ణమ్మ క్షణాల్లో జూరాల దాటి శ్రీశైలం వైపునకు పరుగులు తీస్తుంది. 6 దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో ఇది మినహా కృష్ణా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా తీవ్ర అన్యాయం చేశారు. అదే సమయంలో తెలుగు గంగా రూపంలో పోతిరెడ్డిపాడు కాలువను మళ్లించుకుపోయిన ఏపీ ఇప్పుడు ఆ దోపిడీని ఏకంగా నదిని మళ్లించుకుపోయే స్థాయికి తీసుకువచ్చారు. కేసీఆర్ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును సైతం చివరి దశకు తీసుకువచ్చిన ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేయకుండా మీనమేషాలు లెక్కిస్తుంది. దీంతో శ్రీశైలం జలాశయానికి వచ్చిన వరదను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ పోతిరెడ్డిపాడు ద్వారా తరలించుకుపోతుంది. ఇందుకు తాజా కృష్ణా జలాల లెక్కలే ఉదాహరణ. ఎగువన శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 10 టీఎంసీల వరకు కృష్ణా జలాల్ని తరలించుకుపోయేందుకు పనులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్, దిగువన నాగార్జున సాగర్ లోను రోజుకు మరో 4 టీఎంసీల తరలింపునకు పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు బనకచెర్ల ప్రాజెక్టు నివేదికలోని పనుల వివరాలను పొందుపరిచారు. ప్రస్తుతం తెలంగాణ ఆయకట్టు నీళ్లందించే సాగర్ ఎడమ కాల్వ సామర్థ్యం 11,000 క్యూసెక్కుల వరకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కు నీళ్లందించే కుడి కాల్వ ప్రవాహ సామర్థ్యం 22,000 క్యూసెక్కులు. అయితే చంద్రబాబు ఈ కుడికాల్వ ప్రవాహ సామర్థ్యాన్ని బనకచెర్ల ప్రాజెక్టులో భాగంగా 44,000 క్యూసెక్కులకు పెంచనున్నారు. అంటే తెలంగాణ ఎడమ కాల్వ కంటే 4 ఇంతల సామర్థ్యంతో కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోనుంది. అదే జరిగితే బనకచెర్ల ప్రాజెక్టుతో కేవలం గోదావరిలోనే కాదు, కృష్ణా జలాల్లోనూ తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
సాగర్ కుడికాల్వ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచనున్న చంద్రబాబు బనకచెర్లలో భాగంగా పెన్నా బేసిన్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా దాదాపు రెట్టింపు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బొల్లపల్లి రిజర్వాయర్ ను 173 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్నట్టు నివేదికలో చెబుతున్నా క్షేత్రస్థాయిలో 200 టీఎంసీల వరకు ఉండవచ్చునని, భవిష్యత్తులో అది 300 టీఎంసీల వరకు పెంచుకునే వీలుండేలా నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ నోరు కొట్టి కృష్ణా జలాల్ని అవతల ఉన్న పెన్నా బేసిన్ కు తరలిస్తూ 351 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మించనున్నారు. ఇప్పుడు బనకచెర్ల రూపంలో మరో 300 టీఎంసీల అదనపు నీటి నిల్వకు సిద్ధమయ్యారు. అంటే ఇటు గోదావరి అటు కృష్ణ రెండు నదులను మళ్లించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది జరిగితే తెలంగాణ ఎడారి కావడం ఖాయమని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఈ రిజర్వాయర్లలో నిల్వ చేసే నీళ్లు కృష్ణా జలాలు గోదావరి జలాలా అనేది తేల్చడం కష్టం. టెలిమెట్రీలు ఉన్నప్పటికీ ఇప్పుడున్నవే సరిగా పనిచేయడం లేదు. రెండు రాష్ట్రాల ఇంజనీర్లతో సంయుక్త సర్వే చేసి నీటి వినియోగాన్ని తేలుస్తామన్న కృష్ణా నది యాజమాన్య బోర్డు గత ఏడాదిన్నరగా ఊసేయడం లేదు. పైగా సాగర్ కుడి కాల్వను వెడల్పు చేయడం అంటే అది ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే ఉంటుంది. గత 11 ఏళ్ల అనుభవం చూస్తే కృష్ణా బోర్డు వాళ్ళ భూభాగంలోకి వెళ్లి వాస్తవమైన నీటి లెక్కలు తేవడం అనేది జరిగే పని కాదని స్పష్టమవుతుంది. అంటే బనకచెర్లతో గోదావరి కాదు, ఎగువన శ్రీశైలం దిగువన సాగర్లోని కృష్ణ జలాలను ఏపీ పూర్తి స్థాయిలో మళ్లించుకున్నా అడిగే దిక్కుండదు. ఆరు దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కృష్ణా జలాల్లో తీవ్ర అన్యాయం జరిగింది. గోదావరిలోని ప్రాణహితపై ప్రాజెక్టులు కట్టలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఈ రెండు కోణాల్లో తెలంగాణను ఒడ్డుకు పడేసేందుకు 10 ఏళ్లు తీవ్రంగా ప్రయత్నించాడు. ప్రాణహిత జలాలను వాడుకునేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. రాష్ట్రం ఏర్పడింది మొదలు సెక్షన్ 3 కింద కృష్ణా జలాలను పంపిణీ చేయాలంటూ కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. చివరకు కేంద్రం వినకుంటే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చి బ్రిజెస్ ట్రిబ్యునల్ ద్వారా కృష్ణా జలాల పంపిణీకి సిద్ధమైంది. తెలంగాణకు కృష్ణాలో దక్కాల్సిన న్యాయమైన వాటా ఎంత? అసలు 299 టీఎంసీల కథ ఏంది? ఇలా అనేక రూపాల్లో న్యాయవాదుల ద్వారా తెలంగాణ నీటిపారుదల శాఖ బలమైన వాదనలు వినిపిస్తుంది. బ్రిజెస్ ద్వారా తెలంగాణకు న్యాయమైన వాటా దక్కి తెలంగాణ రైతులు ఊపిరి పీల్చుకుంటారనే ఆశ అందరిలోనూ కనిపిస్తుంది. కానీ ఇలాంటి కీలకమైన దశలో చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టును తెర మీదకు తీసుకురావడం, దానికి సీఎం రేవంత్ రెడ్డి తలూపడం అంటే ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారనే ఆవేదన అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు రాజ్యాంగబద్ధ సంస్థల్ని సైతం అపహాస్యం చేసేలా చట్టాలను ఉల్లంఘించుకుంటూ పోతుంటే దానికి సీఎం రేవంత్ రెడ్డి సహకరించడం ఏంది అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఒకవైపు రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై బ్రిజెస్ ట్రిబ్యునల్ కొనసాగుతుంది. ఈ సమయంలో చంద్రబాబు సాగర్ కుడి కాల్వ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచి ఇష్టానుసారంగా జలాలను తన్నుకుపోతానంటే మరి ట్రిబ్యునల్స్ ఉండి ఏం లాభం అని పలువురు నిలదీస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడే ట్రిబ్యునల్ అవార్డులు అంటే సుప్రీంకోర్టు తీర్పుతో సమానం. నది జలాల పంపిణీలో ట్రిబ్యునల్ల కేటాయింపులకు రాజ్యాంగం అంతటి ప్రాముఖ్యాన్ని కల్పించింది. కానీ అలాంటి ట్రిబ్యునల్ సైతం ఉల్లంఘించి బాబు ముందుకు పోవడం తీవ్ర ఆక్షేపణీయమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు గోదావరిలో మిగులు వరద జలాలను తరలించుకుపోతున్నానంటూ బాబు తనకు తానే ప్రకటించుకొని బనకచెర్ల ప్రాజెక్టును చేపడితే ఇక దేశంలో చట్టాలెందుకు, న్యాయస్థానాలెందుకు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వాస్తవానికి గోదావరి బేసిన్లోని రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాలకు బచావత్ ట్రిబ్యునల్ ఆమోదం తెలపడం తప్ప ఏ ప్రాజెక్టుకు ఎన్ని టీఎంసీల కేటాయించాలనేది జరగలేదు. పైగా అసలు గోదావరిలో నీటి లభ్యతపై ఇప్పటిదాకా శాస్త్రీయ అధ్యయనమే లేదు. అలాంటిది చంద్రబాబు బచావత్ కు మంచి మిగులు జలాలు ఉన్నాయని ఆయన ప్రకటించి అందులో నుంచి 200 టీఎంసీలు తీసుకుంటానంటే తెలంగాణ ముఖ్యమంత్రి ప్రశ్నించకుండా కమిటీకి ప్రతిపాదించడం అంటే ఏపీ సీఎం తెలంగాణ జలాల్ని తాకట్టు పెట్టడమేనని నిపుణులు అంటున్నారు. గోదావరి ట్రిబ్యునల్ వేయాలంటూ చంద్రబాబు కొంతకాలం కిందట కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అంటే ఇప్పటి వరకు బేసిన్లోని రాష్ట్రాల కేటాయింపులు ఏంది, ఎంత వాడుకున్నారంటూ, మిగులు జలాలు ఉన్నాయా, ఉంటే ఎంత, ఎవరికి ఎంత అని తేల్చాలనేది దాని సారాంశం.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు లేఖపై బేసిన్ లోరీ ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని ట్రిబ్యునల్ వేయాలి. అప్పటిదాకా చంద్రబాబు కూడా ఆంధ్రప్రదేశ్ తరపున తన వాటాకు లోబడి వినియోగాన్ని చూసుకోవాలి. కానీ ఒకవైపు ఆయనే ట్రిబ్యునల్ వేయాలంటూ లేఖ రాసి అది తేలకుండానే మరోవైపు మిగులు జలాలతో బెడకచెర్ల ప్రాజెక్టును చేపడతానంటే ఏమిటి అర్థమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇందులోనూ భారీ కుట్ర దాగి ఉందని అనుమానిస్తున్నారు. 2 ట్రిబ్యునల్లు తేల్చక ముందే ఇష్టానుసారంగా ప్రాజెక్టులు నిర్మించి ఇటు పిమ్మట ప్రాజెక్టులు కట్టుకున్నందున కేటాయింపులు చేయాలంటూ పట్టుబట్టడమే ఈ మొత్తం వ్యవహారంలో అసలు వ్యూహమని అంటున్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే పెన్నా బేసిన్ లో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు కింద చెబుతున్న సగం ఆయకట్టుకు ఇప్పటికే కృష్ణ జలాలు అందుతున్నాయి. అందుకే దానిని స్థిరీకరణ కింద చూపారు. ఇక ముందు బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా ఎలాగూ గోదావరి జలాలు అందుతున్నాయంటూ కృష్ణాలో మిగులు చూపి ఆ మేరకు పోతిరెడ్డిపాడుకు అధికారికంగా ట్రిబ్యునల్ కేటాయింపులు చేసుకునే చంద్రబాబు కుట్రగా పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏ ప్రభుత్వమైనా రాజకీయ ప్రయోజనాలు తాత్కాలికమని, కానీ ప్రజా ప్రయోజనాలే అంతిమమని భావించాలి. కానీ దశాబ్దాల పాటు సాగునీటి రంగంలో అన్యాయానికి గురైన తెలంగాణ విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోణంలో ఆలోచించడం లేదు. ఒకవైపు చంద్రబాబు ట్రిబ్యునల్స్ చట్టాలు అన్నింటినీ బుల్డోజ్ చేసుకుంటూ బనకచెర్ల ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమయ్యారు. సెక్షన్ 3 కింద 2 రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల పంపిణీపై ట్రిబ్యునల్ కొనసాగుతున్న సమయంలో ఇది సరైంది కాదని ఏపీ సీఎంకు చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. తాను మిగులు జలాలను తరలించుకుపోతానని బాబు అంటే అది బేసిన్లోని 7 రాష్ట్రాలకు సంబంధించిన అంశమని స్పష్టం చేయాలి. ఇలా రాష్ట్రాలు ఎవరికి వాడు ప్రాజెక్టులతో జలాన్ని మళ్లించుకుపోతే ట్రిబ్యునల్స్ కేటాయింపునకు అర్థం ఏముంటుందని నిలవరించారు. కానీ ఇవేవి చేయకపోవడం ఒక వంతైతే బనకచెర్లపై చంద్రబాబు ఒక విధంగా మాట్లాడితే కేంద్ర మంత్రి ప్రకటన మరో తీరుగా ఉంది. నదుల అనుసంధాన ముసుగులో అటు కేంద్రం బనకచెర్ల పేరుతో బాబు కలిసి ఆడుతున్న నీటి నాటకానికి రేవంత్ సర్కార్ పరోక్షంగా సాయపడుతుంది. ఈ ప్రాంత ప్రయోజనాలకు గండి కొడుతున్న నీటి దొంగలకు సద్దులు కడుతుంది. తిలా పాపం తలా పెడికెడు. సొంత నేల కోసం సోయితో పోరాడాల్సిన వేళ బాబు వేలు పట్టుకుని పారాడటం అందరికీ అర్థమవుతూనే ఉంది. గురు దక్షిణో గురు పురాణో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలిసి వస్తుంది. ఇది రేవంత్ ప్రభుత్వం చేస్తున్న చారిత్రక ద్రోహం. తెలంగాణ నీటి హక్కులకు లిఖిస్తున్న మరణ శాసనం. అక్కడ బనకచెర్ల కోసం పేర్చే ఒక్కో ఇటుక. ఒకవైపు చంద్రబాబు తెలంగాణకు గోదావరి, కృష్ణ 2 నదులను దక్కకుండా తన్నుకుపోవాలనుకుంటే నిలువరించాల్సిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కమిటీని ప్రతిపాదించడంపై తెలంగాణ సమాజం బగ్గుమంటుంది. తన ప్రాంత ప్రయోజనాలు పట్టకుండా వ్యవహరించే ఆయన ద్రోహానికి తెలంగాణ నష్టపోవాలా అని పలువురు నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి ఒక్కడే కాదు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పౌర సమాజం, బుద్ధిజీవులు, ఇలా అందరి సమ్మేళనం. ఈ క్రమంలో తెలంగాణ గడ్డకు అన్యాయం జరుగుతుందని తెలిసి బనకచెర్లపై కమిటీ కోసం సీఎం సంతకం చేస్తే తెలంగాణ సమాజం అంతా ఎలా ఊరుకుంటుంది అని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా జనకవలపై కేబినెట్ భేటీని ఏర్పాటు చేసి పర్యవసానాలపై సమగ్రంగా చర్చించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలకు బహిరంగపరచాలని అడుగుతున్నారు.